పనివాడి అర్జెంటుగా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం. మనం మాట్లాడుతూనే ఉంటాం, టక్కన ఫోన్ కట్ అయిపోతుంది. హలో 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 అని అంటాం, బ్యాలెన్స్ కూడా కట్ అయితేనే ఉంటుంది. ఏందిది అని కస్టమర్ కేర్ వాళ్ళని అడిగితే గది గంతే గట్లనే ఉంటుంది అని అంటారు. మనకు ఆపతస్తే ఎవ్వరు పట్టించుకోరు. మరి గిదే ఆపతి ఎంపీలకు కూడా వచ్చే వరకు గప్పుడు ఎరికైంది జనం వాడే బాధలు ఎట్లుంటాయో ఈ సిమ్ముల కంపెనీలతోనని. గందుకే సెంటర్ సర్కారు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఉపాయం ఉన్నోడు ఊరి మీద వాడి బతుకుతాడన్నట్టే చేస్తున్నారు కదా గీ సిమ్ కార్డుల కంపెనీళ్ళు. కాల్రబ్ గదేనుల్లా గడిగడికి ఫోన్ కట్ చేసి పైసలు గుంజుకుంటున్నారని మొన్న చెప్పినాం కదా. గసొంటి ఈ కాన్ నుంచి నడవై గీ ముచ్చట సిమ్ కార్డ్ కంపెనీల మీదుండే ట్రాయ్ సంఘం పెద్దసార్లు చెప్పిండ్రు. దేశంలో ఎవ్వరికైనా 4 సెకండ్ల కంటే లోపట్నే ఫోన్ కట్ అయిందంటే కాల్ పైసలు వెనకకియాలన్నారు. కాబట్టి ఇదివర లెక్క ముచ్చటొడవక ముందే కాల్ కట్ అవుతుంటే హలో హలో అని మొత్తుకొని పుల్లలు లేక పైసలు అయిపోతున్నాయి అని అనుకోకుండ్రి. అది మిమ్మల్ని ముంచే ముచ్చటే అని యాద పెట్టుకోండ్రి. ఒక్క నిమిషంలా మళ్ళా మీ పైసలు మీకు రాకపోతే ఎంబడే కస్టమర్ కేర్ వాళ్ళకు ఫోన్ కొట్టి ఇయ్యరమ్మయ్యర జోపిడిచిపెట్టుండ్రి. కానీ చూసిండ్రా, మనసుంటోళ్లకు గిసొంటి తక్లీఫ్ వచ్చిందని ఎంత చెప్పినా పట్టించుకోలేదు. గాని గా ఎంపీ సార్లకు ఫోన్ పైసలు కట్ అయినాయని తెలవంగానే అందరు కదిలిండ్రు. ప్రధాని కాన్ నుంచి ట్రాయ్ ఆఫీసర్ల దాకా ఆగమాగమయ్యి ముగుదాడేసే ఉపాయం చేసిండ్రు. మోత్తేనే ఎరికైతుంది కావడి బరువంటే గిదే కదనుల్లా.